ప్రార్థనకే వెళ్ళినప్పుడు శిష్యులతో అన్నటువంటి ఆ మాట, వారు ఒక గడియ నాతో పాటు ప్రార్థనలో ఉండండి అని అంటే వారు భారంతో నిద్రపోతూ ఉన్నారు. అయితే ఆయన వచ్చి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అని అన్నాడు. అక్కడ శిష్యులు ఉన్నటువంటి కేసుకి మనం ఉన్నటువంటి కేసుకి కొంచెం డిఫరెన్స్ ఉంది. మనమున్నటువంటి పరిస్థితికి, మనమున్న కాలానికి మనం చూసినట్లయితే మన ఆత్మ మాత్రమే కాదు, దేవుని ఆత్మ మనకు తోడైనది. కాబట్టి ఈ కాలంలో శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే అనేటటువంటిది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దానికంటే మనము బెటర్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎట్లాగా అని అంటే, శరీరము బలహీనంగా ఉంటుంది. కొన్నిసార్లు శరీరం బలహీనమైనటువంటి స్థితిలో కొంచెం వీక్ అనిపిస్తుంది, కానీ స్పిరిట్లో మాత్రం ప్రార్థన నడుస్తుంది. శరీరం బలహీనము, నాకు ఇష్టంగానే ఉంది కానీ చేయలేకపోతున్నాను అని అన్నప్పుడు అపవాది శరీరాన్ని జయించినటువంటి సమయంలో ఎలాగుంటుందంటే, ప్రార్థన తృప్తిగా చేయలేకపోయానే అనేటటువంటి వెలితి అలాగే ఉండిపోద్ది. అదే వెలితిలో ఉండి శరీరం సిద్ధమే కానీ ఆత్మ బలహీనము అని అనుకునేటటువంటిది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఆ శరీర బలహీనతని అపవాది వాడుకున్నాడు. శరీర బలహీనత అనేటటువంటిది రెండు రకాలు ఉన్నాయి. శరీర బలహీనత ఉండి ఆ బలహీనతను వాడుకోవడం ఒకటి, శరీర బలహీనతను తీసుకొచ్చి శరీర బలహీనతను సాకుగా చూపించడం ఒకటి. అపవాది శరీర బలహీనతను ఈ రెండు రకాలుగా వాడతాడు. ఈ రెండు కేసెస్లో కూడా ఆ సమయము అయిపోతుంది, కానీ నేను తృప్తిగా ప్రార్థన చేయలేకపోయానే అయ్యో అనేటటువంటి వేదన ఉంటుంది. ఆ వెలితిగానే ఉంటుంది. కానీ శరీర బలహీనము కానీ ఆత్మశుద్ధమే అని అన్నప్పుడు దేవుని సన్నిధిని మొట్టమొదటిగా అనుభవిస్తాం. ఆత్మ మనల్ని స్వాధీనం చేసుకుంటుంది. ఆత్మ స్వాధీనము చేసుకున్న తర్వాత బలహీన సమయంలో శరీర బలహీనతలను ఆ దేవుడు కూడా రెండు రకాలుగా చేస్తాడు. దేవుని యొక్క ఆత్మ చేత శరీర బలహీనత మొత్తం పోయి ఒక్కసారిగా శక్తి వచ్చేస్తుంది. శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధము కాబట్టి ఈ ఆత్మ శరీర బలడీకను పూర్తిగా జయించి నిద్ర పోకుండానే, రెస్ట్ తీసుకోకుండానే ఒక్కసారి టోటల్ రిఫ్రెష్ అయిపోద్ది కొద్ది నిమిషాల్లో. అప్పుడు దేవుని సన్నిధి నడిపిస్తాం. శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధము. ఆ ఆత్మ శరీర బలహీనతను జయించుతుంది. మరొకటి ఏంటంటే, శరీరం బలహీనమైనప్పటికీ కూడా ఆత్మలో బహుగా ఆనందిస్తాం, ఆరాధిస్తాం, ఆత్మ స్వాధీనంలోనికి వెళ్తాం. వెళ్ళిన తరువాత ఏమవుతుంది అని అంటే, ఆత్మ కొనసాగుతూనే ఉంటుంది. కొంచెం సేపు శరీరము అలాగ రెస్ట్లోనికి వెళ్తుంది, మరలా కొంచెం రిలాక్సేషన్లోకి వెళ్తుంది. కానీ శరీరం రిలాక్సేషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉంటుంది, ఇంకా తీవ్రంగా ప్రార్థన చేస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే, శరీరము ఆ యొక్క రెస్ట్లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఫుల్గా హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని ఆత్మ కంప్లీట్గా మనలో నుండి, మన ఆత్మలో నుండి ఆత్మే ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరలా కాన్షియస్లోకి వచ్చినప్పుడు ఇంకా తీవ్రమైన ప్రార్థన మనసులో నడుస్తూ ఉంటుంది. ప్రార్థన ముగించేసరికి అరే ఈరోజు నా ప్రార్థన సరిగా లేదు, నిద్రపోయానే అని వెలితి కాదు, కానీ ఎంతో తృప్తి ఉంటుంది. ఇది న్యూ టెస్టిమెంట్లో అంటే క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అనుగ్రహింపబడినటువంటి గొప్ప ఆధిక్యత. ఇది నేను పర్టికులర్గా ఎవ్రీ డే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నా. సో డే అంతా బాగా అలసిపోయినప్పటికీ, రాత్రంతా నిద్ర లేకపోయినప్పటికీ మరలా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఈ రెండూ అనుభవించాను నేను. అధిక సమయము పూర్తిగా రిఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకోకుండానే రెస్ట్ తీసుకున్నంత రిఫ్రెష్ వచ్చేస్తుంది బాడీకి. కొన్నిసార్లు శరీరము అలా కొంచెం రిలాక్స్లోకి వెళ్తుంది, కానీ
మళ్ళీ కాన్షియస్లోకి వచ్చేసరికి ఆరంభించిన ఆత్మ తీవ్రత కంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఆత్మ తీవ్రత ప్రార్థన లోపల కొనసాగుతూ ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మాత్రమే ఈ యోగ్యత, ఈ కృప అనుగ్రహింపబడింది. అప్పుడు శిష్యులకు ఆ యోగ్యత లేదు, ఆ కృప లేదు, ఆ సహాయం లేదు. కానీ ఏది ఏమైనా ఆ కేసు అయినా ఈ కేసు అయినా జయించేది మనమే. ఆ దినాన మనం ఓడిపోయాం, ఆ రోజు మనం ఓడిపోయాం, ఆ గంట మనం బలహీనమయ్యాం. కానీ స్టిల్ మన డిజైర్ పోలేదు, స్టిల్ మన యొక్క ప్యాషన్ పోలేదు దేవుని కొరకై. స్టిల్ దేవుని సన్నిధిలో నేను ఇంకా గడపాలి, దేవుని సన్నిధిలో నేను ఇంకా ఎదగాలి, దేవుని సన్నిధిలో లోతైనటువంటి ఆత్మ సన్నిధిలో నేను వెళ్ళాలి. ఆ ప్యాషన్ని పోగొట్టుకోలేదు, స్టిల్ ఆత్మసిద్ధమే. ఇది ఆ యొక్క శిష్యులు ఎక్స్పీరియన్స్ చేసింది. వారు ఆ గడియలో ఓడిపోయారు, ఆ గడియలో ఏమీ చేయకుండానే నిద్రలో ఉండినారు. కానీ దేవుని కొరకైనటువంటి, దేవుని సన్నిధి కొరకైనటువంటి ఆసక్తిని, ఆశను, తీవ్రతను పోగొట్టుకోలేదు. కాబట్టి తర్వాత దినాల్లో దాంట్లో కొనసాగారు. సో ఈ దినాల్లో అపవాది వాడుకున్నప్పటికీ కూడా ఆ సమయాన్ని దొంగిలిస్తాడు, లేదంటే ఆ గంటను దొంగిలిస్తాడు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం కొన్నిసార్లు వాడు జయించినట్లు చూపించేవాడే. శాశ్వతమైన జయము యేసుదే, యేసు బిడ్డలదే, ఆయనతో ఉన్నటువంటి వారిదే. కాబట్టి మనము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆశ పోలేదు కదా, ఆ తృష్ణన్నంత వరకు మనం ఓడిపోలేదు, మనం జయించలేము. ఇంకా ఆత్మ సిద్ధంగానే ఉన్నది ముందుకు పరిగెత్తడానికి, ఉన్నతమైన స్థితిలోనికి ఇంకా ఇంకా వెళ్ళడానికి. మ్యాచ్ క్లోజ్ అవ్వలేదు, ఇంకా ఓవర్స్ ఉన్నాయి, విన్నింగ్ మందే.